హిందీ మూవీస్ కదా అప్పుడు దూరదర్శన్ ఉండేది, ఇవన్నీ ఉండేవి కాదు. అంటే ఏంటది దూరదర్శన్ అంటే ఏంటది? ఏదో దూరదర్శనం అంటే దేవుడికి దూరంగా ఉన్న దేవుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. I've been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన, తిను మా చెల్లి. హాయ్, నా పేరు సాహితి, తిను మా అక్క అండ్ తిను మా మమ్మీ. So welcome back to our channel everyone, and if you're new to our channel please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. సో ఈ రోజు అయితే మేము తోటకూర తాలింపు చేసాము. ఎస్, చేశారా చూసారా? తినబోతున్నాం. చేసింది ఎవరు, చూసింది ఎవరు, తినేది ఎవరు? అది ఏదో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ తినే వాళ్ళు. చేసింది, చూసింది, తినేది. ఎందుకు నాన్న నువ్వు కూడా చేసావుగా, మెయిన్ మేజర్ పాయింట్. ఏదో ఒకటి అయితే ఒక పార్ట్ బట్ మూడిట్లో ఒకటే అందరం చేసాము. సో ఇప్పుడు ఏంటంటే తాలింపు అయిపోయింది, స్మెల్ వస్తుంది, ప్లేట్ రెడీగా ఉంది. వీళ్ళు ఇంట్రడక్షన్ చెప్తున్నారని నేను సిమ్లో పెట్టేశాను, ఇంకా ఆపేస్తున్నాను, అయిపోయింది. ఆల్రైట్, సో ఈ రెసిపీలో మేము మీ అందరికి చూపిస్తాం ఎట్లా చేయాలని. మమ్మీ లంచ్ టైం అయిపోయింది, ఏది ఇప్పుడు వాళ్ళు వస్తే కానీ నేను చేయదలుచుకోలేదు, మళ్ళీ నా చేత రేపు రెసిపీ అంటారని చెప్పి నేను చెప్పాను. ఎందుకు బుడ్డి అట్ట తింటావు, ఆకలి అవుతుండే బట్టికి. ఆకలి అవుతుంది, ఏం చేయాలి కనిపించింది. ఎట్లాగూ వెజిటేరియనే కదా. కాదు, రెసిపీ ఫిలిం చేస్తేనే ఇప్పుడు మీకు లంచ్, ఎందుకంటే రేపు మళ్ళీ బయలుదేరుతాము, రేపు అవ్వదు. నేనైతే గంటన్నర నుంచి రెడీ అయినాను. రెడీ అయిన పని నేను చేసుకుంటా ఉన్నా, దీపారాన్ని చేసేసాను, మిగతా క్లీనప్ చేసుకున్నాను, నేను అన్ని చేసుకుంటున్నా. వీడియో కాల్స్ మాట్లాడాను ఇండియా. నేను కూడా పని చేశానులే మా, మరి ఏదో నువ్వు ఒక్కదానివే పొద్దున్న. సాయితి వీడియో ఎడిట్ చేసింది, సంజన ఏమో పేపర్ రాసుకుంటుంది. సంజన ఇంట్లోనే ఉంది. సంజన ఇంటికి అట్లా వచ్చింది అనుకుంటున్నారా? వాళ్ళు కొంతమంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, వీడియోస్ కొహీసివ్ ఆర్డర్లో ఉన్నాయా లేవా అని. మా వీడియోస్ అన్నీ ఆర్డర్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ మమ్మీతో మండే వీడియోస్. మమ్మీతో మండే వీడియోస్ మేము కంపల్సరీ మండే పోస్ట్ చేస్తాం కాబట్టి అది మేము ఫిల్మ్ చేసుకున్నప్పుడే పోస్ట్ చేస్తాం. ఏ ఆర్డర్లో ఉన్నా కూడా మండే రోజు మటుకి ఈ రెసిపీ ఏదో మేము ఫిల్మ్ చేసుకున్న రెసిపీ వస్తుంది అన్నమాట. అట్లా అదొక్కటి ఆర్డర్ పోద్ది, మిగతా అన్ని సాయితి నేను నాన్న ఇది పెట్టేయచ్చు అన్నా కూడా కాదు మమ్మీ మనం ఆర్డర్లోనే పెడితే బాగుంటుంది అంటది, అస్సలు మిస్ అవ్వదు అనమాట. అవును, సో హోప్ఫుల్లీ అది కొంచెం కన్ఫ్యూజన్ క్లియర్ చేసి. కానీ ఓన్లీ మండే రోజు ఒక్కరోజు ఇది వస్తుంది అని పెట్టుకుంటే చాలా నాన్న. మండే రోజు ఒక్కరోజు రెసిపీ వచ్చింది, అది ఆర్డర్లో ఉండదు, మిగతా అన్ని ఆర్డర్లోనే వస్తున్నాయి. ఓకే, అయితే ఈరోజు ఏం చేయబోతున్నావు? ఈరోజు గార్డెన్లో నుంచి తీసుకొచ్చిన తోటకూర. మన గార్డెన్ నుంచి తెచ్చావా? మన గార్డెన్ లో తోటకూర కాదు, మిగతా అన్ని ఉంటాయి. మా గార్డెన్ లో ఎవరి దగ్గర దొరకదేమో, గ్రాస్ ఉంటుంది తెలుసా? గ్రాస్, దాని తర్వాత చెట్లుకున్న ఆకులు ఉంటాయి కానీ ఏముండవు. ఇంకా డియర్స్ తినే ఆకులు. మీరు ఎవరైనా డియర్ అనుకోండి, అప్పుడు మా గార్డెన్కి డెఫినెట్గా రావచ్చు. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది అసలు గార్డెన్ వేస్తున్నారు. ఈవెన్ మా నేబర్స్ లైక్ చాలామంది ఇండియన్స్ వేస్తారు, బట్ అమెరికన్స్ కూడా వేస్తున్నారు. లైక్ మా నేబర్స్కి కూడా చూసారా, వాళ్ళ డక్ పైన పాట్స్ అయిన పెట్టారు, ఏం హర్బ్స్ అయిన గ్రో చేస్తున్నారు. ఓ ఇదో వైన్ లాగా కూడా వస్తుంది, మా కిందకి గ్రో అవుతుంది వాళ్ళది. ఏం గ్రో చేస్తున్నారు? టమాటోలా? టమాటో వైన్స్ కిందకి రావు బుడ్డి. ఓ వాళ్ళు మాకు ఇక్కడ కొంచెం ఉంది గార్డెన్ లాగా, కొంచెం తులసి, మింటు, కరేపాకు అంతే మా గార్డెన్లో ఉంది. అవి మల్లెపూలు వస్తాయి. మల్లెపూలు తినలే, తినే థింగ్స్ చెప్తున్నామా. ఈ లోపల నేను కటింగ్ బోర్డు తెచ్చుకున్నాను. సరే, అయితే తోటకూర మా గార్డెన్ నుంచి కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లో ఉంటే ఆంటీ పిలిస్తే తెచ్చుకున్నాము. తను ఫోన్ చేసి చెప్పారు తోటకూర ఉంది గీత, తోటకూర ఉంది అక్క అంటారు, అక్క అంటారు తను. సో తను ఫోన్ చేసి చెప్పింది అనమాట, అక్క తోటకూర ఉంది ప్లీజ్ కొంచెం తీసుకొని వెళ్ళరా, చాలా ఉంది, నేను కట్ చేసి పెడతాను, మీరు ఈవినింగ్ అట్లా వచ్చినా సరిపోయిద్ది అంటే. మేము ఈవినింగ్ వెళ్ళేప్పటికి ఆ కాడలన్నీ వాడిపోయినాయి. అందుకని తను ఏం చేసిందంటే మళ్ళీ ఫ్రెష్గా కట్ చేసి తోటలో నుంచి మళ్ళీ ఇచ్చింది అనమాట. థర్స్డేనా మనం తీసుకొచ్చింది? మనం తెచ్చింది వెన్స్డే అనుకుంటా. వెన్స్డేనా థర్స్డేనా బుడ్డి? థర్స్డే కాదు, థర్స్డే మనము షాపింగ్కి వెళ్ళొచ్చాం. ఏం షాపింగ్కి వెళ్ళాం? ఇండియన్ స్టోర్. ఎందుకంటే కరెక్టే, వెన్స్డే రోజు కరెక్టే. అయితే ఏం చేశానంటే ఇంటికి వచ్చిన తర్వాతన
నన్ను విను మమ్మీ, ఏం చేయమంటావు బుడ్డి? నా తెలివి ఏం తెలివి? నన్ను అండర్ ఎస్టిమేట్ చేసావు. ఏం చేశాను? డేస్ ఆఫ్ ద వీక్ కూడా నేను చెప్పలేకపోతాను అనుకుంటున్నావా? ఓ చాలా ఫ్రెష్గా ఉంది మా, ఇలా చేసేసి వాడిపోలేదే. ఇదంతా గ్లాస్ బౌల్ వేయాలనుకోండి. ఐ గెస్ దిస్ ఇస్ అ టిప్. మీరు ఎవరైనా తోటకూర అట్లా గార్డెన్లో ఉందనుకోండి, అది వాడిపోయింది అనిపిస్తే ఇట్లా తుంపేసి అది ప్లాస్టిక్ ర్యాప్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతే 3 days అవ్వింది. 3 days కూడా కాదు కదా. Thursday, వెన్స్డే రోజు నైట్ తెచ్చుకున్నాము. ఆ. థర్స్డే, ఫ్రైడే, ఈరోజు సాటర్డే. ప్లాస్టిక్ ర్యాప్ వేస్తే బాగుంది. సంజన రావచ్చు. సంజన సంజనాకి ఇప్పుడు ఆకలి అవుతా ఉంటుంది పాపం. అవుతుందా? అవ్వట్లేదు. ఆకుకూర చూసినాక అవుతుందా? అవ్వట్లేదా? ఈరోజు అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో చేయబోతున్నావా తోటకూర? ఇండియాలో ఉన్నప్పుడు చేస్తారు. ఇండియాలో అయితే రోజు ఒక తోట ఇట్లా ఏదో ఒక ఆకు ఫ్రై, ఒక ఆకు పచ్చడి, దాని తర్వాత పప్పు ఫ్రై, అని ఆకులే. ఒక ఆకు ఫ్రై, ఒక ఆకు పచ్చడి. ఏం చేశారు సంజన పొద్దు నుంచి? మేమేం చేసేసాం? అమ్మ లిస్ట్ తను చెప్పుకుంది, నా లిస్ట్ నేను చెప్పుకున్నా. నీ లిస్ట్ చెప్పు. 2 emails పెట్టి వచ్చిందన్న. ఓ వావ్, 2 emails అంతసేపు పట్టిందా సంజన? లేపి నేను 9 నుంచి ఫోన్ చేస్తానే ఉన్నా. ఓ అదే కాదు, ఏందో సంజన ఎన్నిసార్లు చేసినా లేగలేదు అనుకున్నాం. పెద్ద నేను నిద్రపోతున్నాను. బుడ్డి ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను అన్ని ఇలా తీసి పెట్టాను. మొన్న రాధా ఆంటీ వంటలో తెచ్చిన తోటకూరనాను. ఇది సంజన కమ్మలు కావాలా? కరెక్టే బుడ్డి, బాగా సరే అంత వచ్చి పెట్టాను ఇట్లాగా. ఇప్పుడు కట్ చేసుకొని వాష్ కూడా చేసా కదా, వాష్ చేసి వాష్ ఇప్పుడు వాష్ చేయాలి. బొల్ చేసి దీంట్లో పెట్టాను నీట్గా, ఏం అవ్వకుండా. చాలా ఫ్రెష్. అక్కర్లేదు నాన్న, ఈ స్టమ్స్ ఉన్నాయి కదా వీటిని ఇంకేం గట్టి ఏం లేదు. ఈ మొత్తం మనం కట్ చేసేసేస్తాం ఇంకా. సరే అయితే చేయి మమ్మీ. ఇది పడేసే బుడ్డి, ఇది ఒకటి. ఓకే అట్లా పడేయటం కదా అక్కడ. పడేసేమన్నా, ఎక్కడ పడేయమని చెప్పలేదు. అంతటా ఆ రోజు చాలా టైం పట్టింది ఇంకా, నా వల్ల కాలేదు, ఓపిక లేదు ఇంకా. ఆ రోజు పడుకున్నా. ఓకే అయితే ఇప్పుడు ఇది మొత్తం వాష్ చేయాలనుకోండి, చాలా వాటర్ అయిపోద్ది. నేను అందుకని ఏం చేస్తానంటే బుడ్డి, పెద్ద బౌల్ పెట్టి ఆ బౌల్లో స్టెయినర్ పెట్టేద్దాం. వాటర్లో ఇలా ఇలా అనొచ్చు అప్పుడు ఈజీగా. లేకపోతే అంత కింద నుంచి దీని వాటర్లో కడిగేద్దాం. మీరు కాదు, అంకుల్ ప్లాన్ చేస్తాడు. ఏ అంకుల్? గోగిరెడ్డి అంకుల్ ఏం చేస్తారు? ప్లాన్ చేయగలుగుతాడు. మీ వాళ్ళ అవ్వదు. ఏంటిది? ఏం ప్లాంట్? ఏమైనా కూడా. ఓ ఏ అయినా వాళ్ళ అంకుల్. సో అంకుల్ వాళ్ళ ఇంట్లో సంజన ఇంటర్న్షిప్ చేస్తుంది కదా, ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే తన ఆఫీస్ అక్కడే. సో సొరకాయ తగ్గ పెరుగుతా ఉంది కదా, సొరకాయ అది వాష్ చేసి అక్కడ వేస్తా. దీంట్లో వద్దు నాన్న, దాంట్లో మట్టి ఉంటుంది. బుడ్డి ఇంకో గిన్నె నాన్న, ఈ వాష్ చేసి దాంట్లో పెడతాను, కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పైన దాంట్లో ఏముండదు, కిందకి వెళ్ళేసరికి కొంచెం ఉంటుంది ఏమో. పెద్ద కొన్ని వస్తాయి. చాలా నీట్గా మొత్తం తీసేసాను నేను, యాక్చువల్గా ఏం ఉంచలేదు. ఇదిగో మమ్మీ. ఏంది ఏమైంది? నీ ఫుడ్ దాంట్లోనే పెడతా ఈరోజు. లేదు, నువ్వు గిన్నె ఇమ్మన్నావు. నాకు తింటానికి గిన్నె అయితే నేను వేరే గిన్నె తెచ్చుకోమంటావు నా కోసం? తెచ్చుకుంటావు. సరే నా కోసం గిన్నె తెచ్చుకుంటావు అప్పుడు. ఇది కూడా తినచ్చు. చూడు మమ్మీ, నా కోసం నేను గిన్నె తెచ్చుకున్నా. ఇది కూడా తినచ్చా? ఇంత తినచ్చు నాన్న, కట్ చేస్తాను. అది నీకు మొత్తం ఉడికిపోద్ది. పెద్ద తెచ్చుకున్నావు నీ కోసం. యా ఇదిగో నువ్వు అడిగిన గిన్నె అయితే అదిగో అది నా కోసం. ఇదిగో తినైతే. సరే కూర చేసేస్తే దాంట్లో తింటా. ఆకులే కదా నాన్న నువ్వు ఎట్లాగో తినేది. సంజన మళ్ళీ వర్క్ ఉంది, కొంచెం చేసేసుకొని వస్తానని చెప్పింది. ఆ లోపల కూర రెడీ చేయాలి మమ్మీ. నువ్వు చేస్తున్నా. రైస్ కూడా పెట్టేద్దాం నాన్న, తొందరగానే అయిపోయిందిలే, ఒక 1/2 అవర్లో. సంజన కావాలంటే తినచ్చు నాన్న, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయి వాళ్ళు తింటానంటే. మీరు మేమైతే బ్రెడ్ తినేసాము. ఆశ చూపిస్తాను. సంజన నాకు దోశలు కావాలేమో అడుగు నాన్న, 2 వేసి ఇస్తాను. లేకపోతే సంజన దోశలు కావాలా? సరే ఆ పిండి బయట పెట్టు బుడ్డి, నేను మనం ఇది చేసేటప్పుడు ఓకే 2 దోశలు వేసుకొని తిందురు. చట్నీ కూడా ఉంది చూడు. నా చట్నీనా? ఏం ఫీల్ అవుతుందంటే నేను భలే చేస్తా చట్నీ. ఐఎమ్ ఎ చట్నీ స్పెషలిస్ట్. నువ్వు అనుకుంటున్నావు బుడ్డి బంగారం. సంజన అని అడుగుతాగు దోశలు తినేటప్పుడు ఎవరు బాగా చట్నీ చేస్తారని. నేనే బుడ్డి బంగారం, మీ సినిమాలు చూడకపోతే ఇంత నాలెడ్జ్ చూస్తే ఏమవుతారు? ఎప్పుడో ఒక డైలాగ్ ఒక సినిమా చూస్తుంటారేమో, చాలా తక్కువ చూస్తారు మూవీస్. అందరూ అనుకుంటారు వీళ్ళు మూవీస్ అస్సలు చూడము. ఐ థింక్ నాకు గుర్తున్న వారికి మోస్ట్ రీసెంట్ మూవీ ఏం చూస్తుంటాము, అలా వైకుంఠపురంలో అయి ఉంటుంది. అది చూసారా? అది చూసా, డాడీతో చూసా. నేను చూడలే అయితే. అది
డాడీ కొంచెం ఎక్కువ సినిమాలు ఇంట్రెస్ట్ అమ్మకంటే బట్ మా ఫ్యామిలీలో ఎవరు ఎక్కువ సినిమాలు అయితే చూడం. ఓ యా కేజీఎఫ్ 2 ఇండియా వెళ్ళినప్పుడు మా కజన్ డుగ్గుతో చూసాం. డుగ్గు బెంగళూరులో అయితే మీరు చూసారు, బెంగళూరులో చూసారు కదా. బెంగళూరులో మా బాబాయ్ ఉంటారు, సో వాళ్ళ ఇంట్లో మూవీ థియేటర్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మేము KGF 1, KGF 2 చూసాం. KGF 2 and 1 were so good. మా చాలా ఫేవరెట్. ఇప్పుడు 3 కోసం వెయిటింగ్, ఎప్పుడు వచ్చిద్దేమో. నేనైతే చాలా తక్కువ చూస్తాను మూవీస్, అస్సలు ఆల్మోస్ట్ చూడను అనుకోండి. అసలు ఈ మధ్య కాలంలో అయితే నాకు గుర్తు కూడా లేదు అసలు ఏం చూసాను కూడా. KGF 2 కొంచెం ఓల్డ్ మూవీనా అనుకుంటామా, కానీ అప్పుడు చెప్పాను కాబట్టి నార్త్లో ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు అయితే హిందీ మూవీస్ కదా, అప్పుడు దూరదర్శన్ ఉండేది, ఇవన్నీ ఉండేవి కాదు. అంటే ఏంటది దూరదర్శన్ అంటే ఏంటది? ఏదో దూరదర్శనం అంటే దేవుడికి దూరంగా ఉన్న దేవుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అని. దూరదర్శన్కి ఎగ్జాక్ట్ వాళ్ళకి ఏంటి నాన్నది, దూరదర్శన్ అంటే ఏంటి, దూరం ఉన్న దేవుడిని నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను అని నాకు అర్థమైంది. అట్లానే ఉంది కదా దూరదర్శనం. అంతే కదా, శీఘ్ర దర్శనం అంటారు. నేను గుళ్ళకి వెళ్ళినప్పుడు శీఘ్ర దర్శనము, లఘు దర్శనము. శీఘ్ర దర్శనం అంటే ఫాస్ట్ గా దర్శనం చేసుకోవచ్చు. లఘు దర్శనము, లఘు హారతి అలా ఉంటాయి. చిన్న హారతి, ఇప్పుడు బాబాకి కూడా అంతే కదా, చిన్న హారతి ఉంటుంది, లఘు హారతి అంటారు. అలాగా దూరదర్శనం అంటే అమ్మాయి చెప్పిన డెఫినేషన్ కరెక్ట్, బాగానే ఉంది బుడ్డి, అదే అయి ఉంటుంది రీజను కదా. కానీ సినిమాల్లో కన్వర్ట్ చేశారా? సినిమా కాదు అది, ఛానల్, గవర్నమెంట్ వాళ్ళది, ఏమంటారు, గవర్నమెంట్ ఉంటుంది కదా వాళ్ళ ఛానల్ దూరదర్శన్ అంటే. అప్పుడు ఏం ఛానల్స్ ఉండేవి కాదు కదా ఫస్ట్, దాని తర్వాత ఈటీవీ వచ్చింది మేము చిన్నపిల్లలప్పుడు, అప్పుడు సీరియల్స్ వచ్చాయి. ఓ మై గాడ్, ఇండియన్ సీరియల్ గురించి అయితే చెప్పొద్దు మమ్మీ. దాని తర్వాత ఏమో దూరదర్శన్లోనేమో మూవీస్ వేసేవాళ్ళు, అన్ని హిందీ మూవీస్ అవి అట్లా వస్తూ ఉండేవి. అక్కడ ఉన్నాం కదా, అక్కడ హిందీ వాళ్ళు ఎక్కువ వచ్చాయి. ఇంక కూర్చొని చూడని సినిమా అంటా లేదు నేను, హిందీ మూవీస్ అన్నీ చూశాను, ఓల్డ్ కూడా. అస్సలు దేవుళ్ళ సినిమాల దగ్గర నుంచి ప్రతి సినిమా, ఓన్లీ హారర్ మూవీస్ నా వల్ల కాదు, నేనైతే చూడను. వీళ్ళు చూస్తారు కానీ నేను చూడను. నేను కూడా హారర్ మూవీస్ ఒక్కదాన్ని చూడలేను. ఒక టైంలో ఇష్క్ అవన్నీ ఉండే బుడ్డి హిందీ సినిమాలు, ఒక రేంజ్ లో అనమాట, అప్పుడే వచ్చాయి అవన్నీ. లాస్ట్ ఇయర్ కాకుండా ముందల ఇయర్ అపర్ణాథోళ్ళు వచ్చాయి చూడు, అప్పుడు అందరు కలిసి పవన్, సంతోష్, సంజన కలిసి నా చేత హారర్ మూవీ చూపించారు. బట్ ఆ మూవీ అంత స్కేరీ ఏం అనిపించలేదు. సో ఐ డోంట్ నో ఎందుకు హారర్ మూవీ అన్నారు. అంటే నీకు ఇక్కడ మూవీస్ చూసి ఇక్కడ మూవీనే ఇక్కడ తెలుసా, అది అంత స్కేరీగా అనిపించలేదు. స్టోరీ లైన్ ఏంటంటే, ఓ బుడ్డి ఇప్పుడు మూవీ స్టోరీ చెప్తా, 1-2 సినిమాలు చూసి స్టోరీలు చెప్తా కష్టం నాన్న. ఇది చూడు నాన్న ఒకసారి చూడు, నేను ఇప్పుడు ఇంత వాటర్ తోటి మొత్తం వాష్ చేసేసా, ఎక్కువ వాటర్ వాడకుండా కింద గిన్నె పెట్టాను, చాలా ఇట్లా మట్టిగా ఉంది. అంటే ఆబ్వియస్లీ గార్డెన్ కదా, కిందగా ఇది పెట్టాను కదా నాన్న, కింద వేరే బౌల్ పెట్టేటప్పటికి నీకు వాటర్ తక్కువ పట్టింది. చాలా ఏం లేదు బుడ్డి, మట్టి అంత లేదు, చాలా తక్కువ. ఇదిగో చూడు, క్లిఫ్ పార్క్ తినాలంటే హైకింగ్, దోశలు అంటే సరే నా అమ్మాయికి కావాల్సింది. క్లిఫ్ పార్క్ తినాలంటే హైకింగ్ చేయాలి. మేము యూజువలీ బార్స్ అట్లా తెచ్చుకుంటాం, ఈ అన్ని చోట్ల అమ్ముతారు, బట్ మేమైతే కాస్ట్కోలో తెచ్చుకుంటాం. అండ్ ఈ క్లిఫ్ పార్క్స్ ఏంటంటే లైక్ ఎప్పుడైనా స్నాక్ లాగా బ్రేక్ఫాస్ట్, స్కూల్కి కాలేజ్కి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. నిన్న కూడా ఒకటి కాస్ట్కోకి వెళ్ళినప్పుడు ఫిల్మ్ చేసుకున్నారు కదా నాన్న. అవును, అది బాగానే ఉంది. నేను పెద్ద గిన్నెలో పెట్టాను అనుకో బుడ్డి, చాలా ప్లేస్. ఏదో గిన్నెలో పెట్టుమా, నీ గిన్నె నువ్వు నా చేత 4 గిన్నెలు తెప్పించాము, ఇంకా కూర కూడా అవ్వలేదు. సరే కానీ దీన్ని ఫిల్టర్ మార్చాలి వాటర్కి. చేద్దాం ఇట్లా ఫస్ట్ గిన్నెలే వస్తాయి, కూర అంత తొందరగా అవ్వదు బుడ్డి. అది తీ కింద సాయితీ, అది ఎందుకు వాష్ చేసా ఫాయిల్? అవును పని, ఇది దాచి పెడతాను, ఇది ఎందుకు పడేస్తాను? అవును, ఒకసారి పాడుకున్న ఫాయిల్ ఇది పడేస్తారేంది? ఆ రీల్ చూసేదా, ఏషియన్ మామ్స్ ఒక నాప్కిన్ ఏం చేస్తారని మొత్తం తుడిచి క్లీన్ చేసి అని చింపి మళ్ళీ అదే చేస్తున్నా. అట్లా ఫాయిల్ ఎవరైనా వాష్ చేస్తారా? ఎవరైనా చేస్తారా? అంటే నీకు ఒకసారి తోటకూర వేస్తే ఫాయిల్ పడేటాలు ఏంది? అది meant for use and throw మమ్మీ, కాదు నాన్న, not for use and use. అది మనమేం కర్రీ చేయలేదు కదా, దాంట్లో అన్న రైస్ కూడా పెట్టలేదు కనీసం. నీకు ఊరికి ఆకుకూర ఒలిచి పెడితే ఫ్రిడ్జ్లో తక్కువ స్పేస్ ఆక్యుపై చేసిద్దని చేశాను. అది కూడా నువ్వు ఇంత సాడిస్ట్ అని తెలిస్తే. చట్నీ ఇంకోటి ఉంది కదా, నా చట్నీ అది కాదు, నాదే అది, కరెక్టే సార్. నా చట్నీ నేను ఎక్కడున్నా గుర్తుపడతాను. నా చట్నీ కూడా పెట్టుకో. నా చట్నీ నేను పుట్టు మర్చి పెట్టాను, అర్థమైందా? పెడతావు
ఇదిగో ఇది అక్కడ ఆరబెట్టి తర్వాత వాడదాం. ఛీ! మన ఫాలోవర్లు చూస్తే ఏంటి మరి అంత వేస్ట్ పేపర్, ఆ డబ్బులు కాదు మెయిన్ సమస్య, అక్కడ నీకు పేపర్ ఎన్వైరన్మెంట్ నువ్వు క్లాత్ వాడేవనుకో ఇక్కడ అన్నిటికంటే పేపర్ నాప్కిన్ చీపే యాక్చువల్గా చెప్పాలంటే. ఇండియాలో కన్నా చాలా తక్కువ రేట్గా వస్తాయి. డబ్బులు అని కాదు, అసలు ఎంతైనా వాడుకోవచ్చు. కానీ మెయిన్ ఎన్వైరన్మెంట్కి మంచిది కాదు అట్లా ఎక్కువ పడేసి. ఇప్పుడు నేను సాహితీకి ఒక పెద్ద పని చెప్పబోతున్నాను. వద్దు సంజన దోశలు కావాలి నాన్న, ఏమంటావు? అయితే పెద్ద బుడ్డి నువ్వు ప్యాన్ పెట్టేసేయి, దాని పాటికి అది అవుతుంటుంది. వెళ్ళేసి నేను కట్ చేయగలుగుతాను. కుదరదు దాని కింద తీసే చెప్తా. ఫాస్ట్గా చేయాలి, మనం ఇంకా టైం లేదు. సంజన కోసం అయితే నేను పొద్దున్న అడిగేనా అడగలేదు దోశలు చెప్పు. ఇప్పుడు ఎవరిని? నీకు మర్యాదగా ఉండదు. బ్రెడ్ గార్లిక్ డిప్పు తిని నేను తిన్నాను. నేను అడిగేనా అడగలేదా? నేను దోశలు అడగలేదు. అడగలేదా? ప్రూఫ్ ఎక్కడా? అడగలేదా చెప్పు. లేదు. నేను అడిగితే ఇప్పుడేంది బుద్ధి, నేను కూర చేస్తాను ఇప్పుడేం వద్దు అనింది. బుడ్డి వీటిని ఇట్లా కట్ చేసి కొంచెం సరే ఏంటి సంజనాకి ఏంది నేర్చుకోండి నాన్న. ఫ్యూచర్ లో గార్డెన్ వేసుకున్నారనుకో. ఇప్పుడు నేను నిజంగా గార్డెన్ వేయించిన గార్డెనర్ పెట్టుకోవాలి, నా వల్ల అవ్వదు. కానీ నాకు ఆర్గానిక్ ఫ్రెష్ వెజిటబుల్స్ తినాలనిపిస్తుంది. గార్డెనర్ పెడతావా అమెరికాలో? ఎక్కడున్నా ఇండియాలో ఉంటే పెట్టించుకోవచ్చు. ఇండియాలో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎవరు నాన్న నీకు ఇది తీసుకెళ్ళి పీక్ పడేస్తారు ముందు. ఇండియాలో ఉంటే పెట్టించుకోండి. అది కాదు నాన్న, అమూల్ కాదు, పెద్దది కావాలి. కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఉడకపెట్టేస్తాను అంతే. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. పిండి కలుపుకో, దోశల పిండి. సాయితీ దోశల పిండి భలే కలుపుకుంటుంది, బాగా కలుపుతుంది నిజంగా. ఇప్పుడు అవసరం అయినప్పుడేమో అన్ని సాయితీ బాగా చేసిద్దా. వీకెండ్లో అన్నా పని చేయండి నాన్నలు. నేను ఇంకా వీటన్నిటిని ప్రతి ఒక్కదాన్ని తీయట్లేదు, ఇట్లా కట్ చేసేసుకుంటున్నా. ఎట్లా ఉడకపెడతాను కదా, ఫ్రై చేస్తున్నాను బుడ్డి. ఓకే, తిన్నారు కదా మీరు మొన్న ఇండియా వెళ్ళినప్పుడు. అదే జస్ట్ తోటకూర తాలింపు. నిజంగా చెప్తున్నా, ఈ తోటకూర అసలు కొయ్య తోటకూర, పెరుగు తోటకూర అట్లా 2-3 రకాలు ఉంటాయి కదా తోటకూరల్లో. నాకైతే తెలియదు ఇదేం తోటకూర, కానీ బాగుంది. చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి బుడ్డి. నాకు అసలు తెలియదు కాయిన్స్ ఉంటాయి. మీకు అసలు తెలియదు కదా. అవును, బాస్టన్లో గార్డెన్ గుర్తుందా? వాళ్ళని పిలిచి గార్డెనర్ని మొత్తం చేయించాము వెనకాల. ఇంత పెద్ద బెడ్, అవును, ఆల్మోస్ట్ 2 acres అట్లా ల్యాండ్ ఉండేది కదా. దాంట్లో అంత అట్లీస్ట్ ఒక 0.3 acres గార్డెన్ పెట్టుంటారు. అంత పెట్టలేదు, పెద్దది చాలా పెద్దది. అంత పెట్టలేదు కానీ చాలానే పెట్టించాం. బన్నీసు డియర్స్ తప్పితే మాకు రాలేదు క్రాప్. ఒకసారి గోంగూర వచ్చింది బుడ్డి, టపా టపా అని. ఆ బన్నీసుల్లా వాటి హైట్ పెరిగింది, ఇంత అయినాయి అంతే గోంగూర మొక్కలు. వాటి హైట్ కరెక్ట్గా వచ్చినాయి. టప్పున వచ్చి నిలబడి టప్ 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 మొత్తం పైనంతా కొరుక్కొని వెళ్ళిపోతున్నాయి అనమాట. ఎన్నిసార్లు మేమే చూసాం. పోన్లేదు ఇంకా తింటే తిన్నాయి, ఇది అవ్వదు మనకి. యా, మా ఇంటి కరెక్టే సంజన, చాలా ఓల్డ్, కనీసం ఒక 50-60 year old వాల్నట్ ట్రీ ఉండే మా ఇంటి వెనకాల. అదైతే ఈ వాల్నట్స్ వస్తే చాలు మా తలపైన పడతా ఉంటాయి, స్క్వారల్స్ వస్తే తింటాం. టపా టపా అని పైన పడతాయి. అక్కడే డక్ ఉండేది, ఆ డక్ నీడకి వాల్నట్ ట్రీ ఉండేది అనమాట. సో అది మొత్తం వాల్నట్స్ డక్ పైన పడతా ఉండే, స్క్వారల్స్ వచ్చి అన్ని తినేసాయి. తినలేదు నాన్న. అనుకో చాలా మంది చెప్పారు ఏముంది అది తెచ్చుకొని వాల్నట్ క్రాకర్స్తో తినొచ్చు, ఎందుకంటే చాలా వచ్చాయి కదా. స్క్వారల్స్ కూడా అంత తినేవి కాదు, అన్ని తినలేవు కదా. అంటే బాగా చెట్టు మీద నుంచి పడింది అంటే నీకు అదే ఒక రేంజ్లో అయితే తప్పితే పడదు కదా నాన్న. పెట్టు, నేను వేస్తాను. బ్లూబెర్రీ కూడా ఉండేది కదా నాన్న, బ్లూబెర్రీ చెట్టు కూడా. బ్లూబెర్రీ ఉండేదా? ఇదే ఇన్స్టాంట్ ఎనర్జీ లాగా ఒక బార్ తినేసి. బ్లూబెర్రీస్ ఉండేయా? ఉండే బుడ్డి, అక్కడ ఆ మూలకు ఉండేది. మనం వెళ్ళేవాళ్ళం కదా, మనం వెళ్ళేవాళ్ళం కూడా కదా. నాకు అస్సలు గుర్తు అంత బయటకు వెళ్ళేదాన్ని నేను అక్కడ బాస్టన్లో. అసలు బయటకు వెళ్ళేదాన్ని కాదు, విండో నుంచి గార్డెన్. ఎందుకంటే అక్కడ గ్రాస్ కూడా రియల్ గ్రాస్ కదా, చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇక్కడ లాగా బెడ్ లేసింది. మరి వచ్చింది ఆ క్రాప్, లేకపోతే మనం బర్డ్స్ కొంచెం బార్డ్సే. యాక్చువల్గా ముందు హౌస్ ఓనర్స్ బార్డ్స్ పెట్టుకోండి ఆక ఉడికిపోద్దిలే కట్ అవ్వకపోయినా. ఏం సంజన, క్లిఫ్ బార్ తినిన వెంటనే అంత ఎనర్జీ వచ్చిందని నిజం యాడ్ చేయాలి. వర్క్ ఉందని వెళ్ళి కూర్చుంది కాసేపు. అన్నం పాప ఆకలి అవుతుందిలే, టైం కూడా ఇలా. తొక్కలో స్టోరీలు చేసావు కదా చూడు, తొక్కలో స్టోరీలు చెప్పారనుకో. తొక్కు కాదు, ఆకలో స్టోరీ. దూరదర్శన్ అంటే దూరంగా ఉండేది, తర్వాత ఏందన్నా దూరంగా ఉండి దేవుని దర్శనం చేసుకుంటున్నాం. అది దూరదర్శన్ అంటే మీనింగ్. ఫ్రీ టికెట్ బేసిక్లీ. ఫ్రీ టికెట్ అయితే దూరంగా చూపిస్తారు కదా. అంతే కదా, తిరుపతికి వెళ్ళి ఫ్రీ టికెట్ అనుకో, పాపం ఎంతసేపు లైన్లో ఉన్నా దూరంగా నెట్టుకొని ఒక 1 minute చూపిస్తారు. అదే 10,000 రూపీ టికెట్ కొన్నారు అనుకోండి, దేవుడు ముందర మనమే వెళ్ళాలి కానీ వాళ్ళు నెట్టరు. ఆహా,
అంత నెట్టకుండా ఏమి ఉండదులే, ఆడ కూడా కొంచెం ఉంటుంది రెస్ట్ పెరిగి. కొంచెం ఉంటుంది కానీ మరీ అంత దారుణంగా అయితే నెట్టుకోరు కదా. నిజమే బుడ్డి, దూరదర్శన్ ఛానల్ డబ్బులు పే చేయక్కర్లేదు, ఫ్రీ అనమాట. మీరు కావాలి చార్జ్ చేస్తారు. ఓ ఫ్రీనా? చూడమా ఈటీవీ వాటికి చార్జ్ చేసే వాళ్ళు అప్పుడు దూరదర్శన్కి ఫ్రీ ఛానల్ అనమాట, అది చూడొచ్చు. చూడు ఎవ్రీ ఫ్రైడే చిత్రలహరి అన్ని దూరదర్శన్ చిత్రలహరి అని వచ్చేది బుడ్డి, పాటలు. అప్పుడు పాటలు వచ్చేప్పుడు కరెంట్ పోయేది, అక్కడ పోయేది కాదు, మేము ఉన్నాం కదా. నీకు అక్కడ జైపూర్ దగ్గర పోయేది కాదు, ఎందుకంటే అది కంపెనీ, ఇది మొత్తం క్వార్టర్స్ అంతా బిర్లా వాళ్ళది. నీకు అక్కడ ఏం కరెంట్లు పోటాలు ఏమి ఉండదు, 24 hours ఉంటుంది ఇక్కడలాగే. చాలా దోశ ఇంకొంచెం పెద్దది వేసుకుంటాం. నానా ప్యాన్ కాకుండా వేసుకున్నావు నానా. ప్యాన్ కాలకుండా ప్యాన్ ఎంత ఉందో అంత మొత్తం దోశ వేసుకుంది సంజన. అది ఇప్పుడు వచ్చిద్దా రాదా అసలు? అసలు మీద చెప్పండి. కాదు, ఏమో సంజన. దోశలు రీల్స్ పెట్టింది సంజన 2-3 గుర్తుందా? ఇప్పుడు ఇది ఒక రీల్ అవుతుంది పెద్ద, నీకు ఎగ్జాక్ట్ గా అది రాదు. సాయితి వాటర్ దాపో నాన్న. వస్తే ఏమవుద్ది, రాపోతే ఏమైంది? ఏమో అది వస్తే సంజన తింటది, రాపోతే నేను రాకపోతే నువ్వు తింటావు, ఎందుకంటే మాడిపోయింది కాబట్టి. స్టవ్ మీద వేసేయి నాన్న, కొంచెం వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసేద్దాం. మంట అంత పెట్టుకుంటే వచ్చిద్దిలే సంజన. చూడు అంత పెట్టిందో. మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో ఆ దోశ వచ్చిద్దా రాదా. ఇప్పుడు నా ఉద్దేశం అయితే పర్ఫెక్ట్గా అయితే రాదు. నువ్వురా పెద్ద తల్లి, పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా రాదు, పర్ఫెక్ట్గా వచ్చింది. నీది నువ్వు ఆలోచించుకున్న దోశ అయిపోయింది. మీరు పాజ్ చేసి వీడియో గెస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. మీతో పాటు నేను కూడా గెస్ట్ చేస్తాను, అంతే. నేను గెస్ట్ చేసి చెప్తా, చూసి చెప్తాను. మీరు అందరం గెస్ట్ చేయాలి. వస్తుందా రావట్లేదు? ఏది అక్కడ చినిగిపోయింది. చినిగి ఏం బాగుంది, ఇప్పుడే వద్దులే నాకు. వస్తుందా రావట్లేదా? ఇక్కడ మొత్తం హోల్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్గా రా, పర్ఫెక్ట్గా రాలేదు. నేను యాక్చువల్గా ప్యాన్ నైట్ నీట్గా వాష్ చేసి కొంచెం ఆయిల్ వేసేసి తుడిచిపెట్టా, అందుకని ఇప్పుడు ఎంపైర్ ఇక్కడ సంజనానే గెలిచింది, పర్ఫెక్ట్ గా వచ్చింది. నో బూ, అది ఫెయిర్ జడ్జ్మెంట్ కాదు. నీకు సంజన బ్రైవ్ చేసింది ఇంకో దోశలు చట్నీ ఏది నాన్న సంజనాకి? నా చట్నీ ఉంది మా, ఎందుకంటే టెన్షన్ పడుతున్నా. చట్నీ ఇద్దరికి సరిపోదేమో నాన్నది. సరిపోదు, ఇంక సంజనానే తిని దోశలు బాగా రాలా. హోల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. వచ్చిందా రాలేదా? నా ఉద్దేశం అయితే రాలేదు. వచ్చిందిలే బుద్ధి పాపం. హోల్స్ ఈ ప్యాన్ యాక్చువల్గా చాలా బాగా వస్తాయి దోశలు అసలు. ఏం ప్యాన్? పర్ఫెక్ట్ దోశ వచ్చింది. ఈ కంపెనీ ఏదో ఉంది బుడ్డి అనుకుంది. ఎవ్రీ టైమ్ ప్యాన్ పోయినప్పుడల్లా మళ్ళీ ఇదే కొంటాను. పోవటం అంటే ఏం పోదు, చుట్టూరా మనం ఎక్కువ వాడుకుంటాం కదా. నాస్టిక్ పోదు బుడ్డి అసలు. దీన్ని చాలా టైం పట్టి గీకాల్సిందే పోవాలంటే. ఇది 2 cups, 2 cups కానీ నేను 1 cup వేస్తాను. తీసేయాలి బుడ్డి మళ్ళీ వాటర్లో నుంచి, జస్ట్ మనం కుక్ అవ్వడానికి అంతే. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే కుక్ అయ్యేటప్పుడు ఆకులకి పడుతుంది. ఈ లోపల నేను కొంచెం ఇది క్లీన్ ఎందుకన్నావు కదా నాప్కిన్లు, చూడు ఇప్పుడు ఎలా ఉపయోగపడుతున్నాయో. ఇక్కడ డస్క్ మొత్తం ఇవి ఉంటాయి చూడండి. టవల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ అన్ని పైన చాలా ఉంటాయి. పైన మొత్తం టవల్స్, ఈ ర్యాక్ టవల్స్, ఇది కూడా ఈ మొత్తం టవల్సే. కానీ ఇవన్నీ యూజ్ చేయకుండా ఒక పేపర్ నాప్కిన్ని మేమైతే గార్లిక్ కాస్ట్కోలో తెచ్చుకుంటాం, బాగుంటుంది. డైనింగ్ టేబుల్ చేంజ్ చేయాలి, దోశలు ఎందుకు పెడుతున్నాను అనుకున్నారు ఇప్పుడు మీకు? ఓ అందుకని ఏం చేసామంటే ఇక్కడ అంతా ఉన్నాయి కదా, అప్పుడు వేసాం కదా మ్యాట్రిస్లు, అవన్నీ తీసేసాం అనమాట. ఇంకా తీసేసి ఈరోజు టేబుల్ మూవ్ చేయబోతున్నాం. యాక్చువల్లీ చాలా రోజులుగా మూవ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఇంకొక ఈవెంట్ పెట్టుకుందాం ఇంట్లో అనుకున్నాం, కానీ ఈ ఏరియా అవసరం లేదులా అనిపించింది మళ్ళీ. ఇప్పుడు ఈ గార్లిక్ నేనేం చిన్న చిన్న పీసెస్ చేయను, ఫుడ్ ప్రాసెసర్ లేను, జస్ట్ ఇలా అనేసేస్తాను. బాయ్ అట్లా నాకు గుర్తులేదు అమ్మమ్మ వాళ్ళు చేసినట్టు. వాళ్ళు అట్టే చేశారు. లేదు నువ్వు ఇన్వెంట్ చేస్తావు, ఇట్లానే చేస్తారు, ఇట్లా చేస్తారు తాళి. యూ నీడ్ టు డూ అమ్మమ్మస్ వర్జన్. ఎగ్జాక్ట్గా అదే. ఇది ఫోన్ చేయమంటా ఇప్పుడు? చేసి మాట్లాడి కనుక్కో, ఎందుకంటే నా మీద వీళ్ళకి నమ్మకం లేదు. సరే వాళ్ళకి వీడియో పంపిస్తా పోస్ట్ చేసిన తర్వాత, ఇట్లానే చేస్తా. వాళ్ళు మా కూతురు ఏది చేస్తే అది కరెక్ట్ అంటారు. లేదు సంజన చేత మాట్లాడిపిస్తా. అయితే వాళ్ళకి సంజన అంటే చాలా ఇష్టం, నిజం చెప్తారు అప్పుడు. ఏమంటారా పెద్ద? ఇందా ఫోన్ చేశారు వీడియో స్టార్ట్ చేసే ముందు. చేశారా? నేను ఎత్తలేదు, మళ్ళీ చేద్దాంలే అని. పక్కరా ఒకసారి నేను వేసుకుంటా. వేపించుకో బుడ్డి, పర్ఫెక్ట్గా వస్తుంది సిస్టరు. నేను పక్కరా నాన్న ఒకసారి. అగో చూడండి ఎంత బాగా వచ్చేసిందో, కనిపిస్తుందా? బుడ్డి ఈ చిన్న పొట్టు తింటావా? నాకొద్దు అసలు, ఎవరైనా అట్లా తింటారా? ఏదో ఒకటి రౌండ్ ఉంది, అది వీడియోలో కనిపించలేదు పెద్ద, పక్కకుంది అర్థం ఉంది మధ్యలో. ఇంత గాలికి కట్ చేస్తున్నాను అనుకోవద్దు, పడుతుంది. ఓ పని చేస్తావా బుడ్డి బంగారం? బుడ్డి ఒక చిన్న గిన్నె ఇవ్వు, ఇవి తీసేస్తా ఫస్ట్. ఇది తీసేసి నేను చేయి కడుక్కొని వస్తా నీకు. అప్పుడు నేను రైస్ బ్యాగ్ తెచ్చేయి.
నువ్వు రైస్ కూడా మర్చిపోయాను లాస్ట్ వీడియోలో మేము బగారా రైస్ చేసాం కదా అడిగారనమాట అదే బుడ్డి నేను ఈరోజు చెప్పాలనుకున్నా పొద్దున్న సాయితీతో అన్నాను నాన్న వీడియోలో వచ్చాను ఎవరిది నాన్న మరి నేనేం చేయలేను సాయితీ ఏమనింది నా కారం తక్కువ కావాలని నువ్వు కాదు నువ్వు కాదు వరల్డ్స్ వర్స్ట్ చట్నీ ఏం చేసిద్ది తన ఇష్ట ప్రకారం మార్చుకుంటుంది దాన్ని దాంట్లో అదేసి ఇదేసి ఒకరికేమో కారం వద్దు ఒకరి కారం అదే బాగుంటుంది ఐ నో సరే ఇప్పుడు ఏదైనా ఒకటి నాన్న ఇది భలే తెచ్చావే బౌల్ బుడ్డి ఐ నో మేము ఇది వాడతాము ఇట్స్ ద బాస్మతి రైస్ ఫ్రమ్ కాస్కో రాయల్ బాస్మతి రైస్ దీంట్లో ఆర్గానిక్ కూడా దొరుకుతుంది ఇదైతే ఆర్గానిక్ కాదు మేము తీసుకొచ్చింది ఇదే వాడుతున్నాం మేజర్గా 2 cups పట్టుకుంటావా 1 సాయితీ అమ్మ తెలివిగా లంచ్ టైం అప్పుడు మమ్మీతో మండే ఫిల్మ్ చేసి మన చేత మనమే దోశలు వేసుకొని లంచ్ టైం అప్పుడు తినేస్తాం ఇంకా డిన్నర్కి అది చేసిద్ది మళ్ళీ నేను పొద్దున్న నుంచి వంట చేస్తానే ఉన్నాను సరే కానీ తొందరగా రాండి ఇది వస్తుంది చూపించాలి కదా సిమ్లో పెట్టేశాను అందుకే దోశలు అవుతున్నప్పుడు ఇదిగో నాన్న ఎంతసేపు ఉడకబెట్టావు 10 minutes అంతే గట్టిగా 10 minutes పట్టింది అంతే ఓకే సో ఇప్పుడు అది తీసేయాలా ఇప్పుడు దీన్ని ఆపేసి ఫస్ట్ కొంచెం చల్లగా అవనిచ్చి అప్పుడు వాటర్ని తీసేసి ఇంక తాలింపేస్తాను అందుకో అంత పని అది అవును సో ఇట్లా వాటర్లో బేసిక్లీ బ్లాంచ్ చేసావు లైక్ కుక్ చేసావు అంతే ఆ వాటర్ని కూడా ఇప్పుడు తీసేయాలి చాలా చల్లగా అవడానికి కొంచెం టైం పడుతుంది ఇవి ఈ లోపల రైస్ పెట్టాము తాలింపేద్దాము ఇది నేనే చేయాలి ఇది వీళ్ళు చేయలేరు ఓకే ఇప్పుడైతే అది వాటర్ స్ట్రెయిన్ చేయడానికి ఇది స్ట్రెయినర్ లాస్నా కదా కొలాండర్లో కొంచెం తొందరగా చల్లగా అవుతుందని ఓకే ఇదిగోండి ఇది తీసేసి దీనిలో పెట్టేస్తున్నాను దాంట్లో పెట్టి ప్రెస్ చేస్తావా కొంచెం ప్రెస్ చేసి మళ్ళీ కానీ చేతితో చేయాలి నాన్న లేకపోతే అంత బాగా రాదు కానీ కాలిద్దిగా చేతితో చేస్తే కొంచెం చల్లారిని ఇచ్చేసి ఒక 5 minutes అప్పుడు కొంచెం చెయ్యి పట్టుకునే అంత వేడి ఉంటుంది చూడండి అప్పుడు పెట్టుకోవచ్చు సంజన అనింది నేను చేస్తాను ఈ లోపల నువ్వు టీ తాగు మమ్మీ అనింది పాపం నా మీద ప్రేమతోటి నేనేం చేశానంటే కొంచెమే టీ పెట్టుకున్నాను తాగుతున్నాను బుడ్డి ఈ ఫుడ్ గ్లవ్స్ కదా సంజన ఎక్స్ప్లెయిన్ చేయి మేము ఇట్లా ఏమన్నా హ్యాండ్స్ పెట్టి మిక్స్ చేయాలనుకుంటే యూజ్ చేస్తాం మన హ్యాండ్ స్మెల్ రాదు అండ్ లైక్ నీట్గా ఉంటుంది జాగ్రత్త పెట్టాకి రివర్స్ చేస్తున్నావు అది నువ్వు వేసుకున్నది తప్పు వేసుకున్నావు అది ఎప్పుడన్నా చేస్తే కదా పెద్ది మనమే అబ్బా. కదా చేసేది మనమేనా నీ గ్లవ్స్ అసలు ఎక్కడ ఉన్నాయో తెలుసా మమ్మీ ప్రతిసారి నేనే ఇస్తా గ్లవ్స్ అడిగితే నీట్గా లోపలికి పెట్టిస్తే ఉపయోగం ఏముంది పోయినసారి ఒకసారి ఇచ్చేసి ఈ చివరికి పెట్టున్నావు ఏం లేదులే ఏదో ఒకటి క్యాబినెట్లో ఉందా లేదా బాగా పెడుతున్నావు పెద్ది యాక్చువల్లీ ఇది భలే టేస్టీగా ఉంటుంది తోటకూర తాలింపు కదా నాన్న నాకు ప్రతి ఇండియా ట్రిప్ గుర్తులేదు కానీ లాస్ట్ ఇండియా ట్రిప్లో అయితే చాలాసార్లు చేశారు అనిమేష్కి ఇస్తే సరిపోయిద్దేమో యా అనిమేష్ వేసుకోండి నాన్న మీరు అక్కడ తోటకూర వేసుకోమని చెప్పు అంకుల్ని కదా గార్డెన్ బాగుంది కదా అన్ని ఇట్లా ఉంది కదా అన్ని పెట్టించి ఏదో నీకేదో మెసేజ్లు వస్తున్నాయమ్మా ఎందుకు పుట్టి నువ్వేదో మరీ అంత మంచిదానిలాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఎక్కువ మంచి అమ్మాయిలాగా వేస్తుంది ఇంట్లో ఐఎమ్ లిటిల్ మిస్ పర్ఫెక్ట్ నువ్వు లిటిల్ మిస్ చెఫ్ నువ్వు సంజన లిటిల్ మిస్ హెల్పర్ సరే అది ఇప్పుడు మాడిపోయింది ఇప్పుడు లిటిల్ మిస్ మాడగొట్టిద్ది అది తగ్గించు నువ్వే మంట పెట్టమన్నావు మమ్మీ సరే లోలో పెట్టేశాను లెఫ్ట్ హ్యాండ్తో టైప్ చేయటము 2 హ్యాండ్స్తో చేయొచ్చు మా 2 fingers టైప్ చేసి చేయి సరిగ్గా లేదు నాకంటే ఎక్కువ నా ఫోన్ సాహితీ వాడుతుంది మళ్ళీ ఇప్పుడు ఏదో మంచి అమ్మాయిలాగా నాకు ఫోన్ తెచ్చి లేదు అసలు మమ్మీ పాస్వర్డే నాకు తెలీదు మమ్మీ నీకు ఫోన్ ఉందా మమ్మీ ఏంది నీకు ఫోన్ ఉందని కూడా నాకు తెలియదు మా అక్కడ ఏం పడిందో నాకు తెలియదు మా ఎక్కడ ఇక్కడ మొత్తము అక్కడ ఆ వాటర్లే తుడుస్తా ఇక్కడ అక్కడ 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 వాటర్ ఇప్పుడు పని చేయించుకోవాలి Water ఆ? ఆయిల్ వాట్ దాంతో పిసుకుతా మళ్ళీ వాటర్ లేదులే నాన్న ఆయిల్ స్టవ్ ఎంత క్లీన్ చేసినాయి దోశలు చూడండి ఎలా పడేశారు ఎవరేం పడేయలేదు ఇదిగో చూడు ఏది దోశ ముక్కది ఏది తినేసింది ఇదిగో నూనె దాంట్లో పెట్టుకుంటాను ఇప్పుడు దాంట్లో అయిపోయింది చూడు బుడ్డి దీంట్లో ఉందా నాకు తెలిసి పోయలేదు ఈ మధ్య ఉంది ఆ పొయ్యి అయితే అదైతే ఈజీగా అయిపోద్ది మళ్ళీ చేతులు జిడ్డు అవ్వకుండా దిస్ ఇస్ avocado oil 1 మమ్మీ చాలు 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 అది చాలా అనట్లేదు సాహితీ అనింది అది అన్నట్టుంది నాకు గబుక్కున మమ్మీ చాలు అనింది అదే కనిపించింది ఎదురుగా అది నాన్న తాలింపు గింజలు డబ్బా ఇచ్చేసి బాక్స్ బుడ్డి ఆవాలు జీలకర్ర బాక్స్ ఇచ్చి ఇది లోపల పెట్టు
వచ్చేసింది కదా వాటర్. ఎంత తక్కువ వేసినా వస్తాయి నాన్న వీటిలో వాటర్ అంతే. మనము డైరెక్ట్ దీంట్లో వేసేసాం కదా బుడ్డి. మమ్మీ ఐఎమ్ యాడింగ్ ఇట్. మమ్మీ ఒక్క నిమిషం ఉన్నాను మమ్మీ నేను పెద్ది దీంట్లో పెట్టేసి. యూ హ్యావ్ 2 సంజన seconds. వాష్ చేసుకోవాల్సిన పని లేదు, చేతులు నిండా. పీ పీ పీ. సాహితి ఫస్ట్ ఆవాలే నాన్న, మీరిద్దరు వేయండి వస్తున్నా. ఎన్ని అవ్వాలమ్మా? 2 స్పూన్స్ వేయండి నాన్న, ఎక్కువ ఉంది కదా. ఒక ఓ మై గాడ్ 2 అది చిన్న స్పూన్ కదా బుడ్డి, మీరు వేసేటట్టు అయితే 2 వేయండి, లేకపోతే నేను వేసేటట్టు 1 వేయండి. ఓకే నేను వేసేటట్టు 2 spoons. ఓకే 1 spoon 2 spoons. ఇప్పుడు సంజన వేసేటట్టు 2 spoons. దాంట్లో పడేసింది సంజన, చూడండి. ఏంటిది సంజన చాలా. ఓ మై గాడ్ నేను వేసే 200 spoons సంజన. కరెక్టే పెద్ది, ఎక్కువ అయినాయి కదా. ఎక్కువ అవ్వాలి, ఆవాలు బాగుంటాయి. ఇక్కడ చూడు దీంట్లో పడేసింది, దీంట్లో పడేసింది సంజన. ఒక్కొక్కటి వేస్తుందా? సంజన చూడు దీంట్లో పడేసింది. అందుకే చిన్నపిల్లలు అప్పుడు ఎక్కువ వంటలు నేర్పించకూడదు వీళ్ళకి. సంజన దాంట్లో పడేసింది చూసి కంప్లైంట్లు వేస్తున్నారు. పడేస్తే పడేసిందే నాన్న. ఇప్పుడు అంటే నేను వేస్తే పట్టించుకుంటా, సంజన పడేస్తే ఏం పట్టే. బుడ్డి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను, నన్ను కొట్టింది. 1 స్పూన్ కొట్టలేదులే నాన్న. దాని తర్వాత ఎండుమిరపకాయలు తీసుకురా నాన్న, ఎండుమిరపకాయలు తీసుకురా. ఏం నాన్న వెనకాల గోల అవుతుంది? కాదు, అందరూ నిజంగా వీళ్ళు ఎప్పుడు ఫైట్ చేసుకోరా అని అడుగుతున్నారు కదా, అందుకు చేసుకుంటున్నారు ఇప్పుడు వీడియోలో. కరెక్ట్ ప్రూఫ్ చూడండి. అదిగోండి గుర్తించుకుంటే చైన్ ఎప్పుడు కొడుతున్నాను. మసాజ్ అవుతుంది. అది చూసారా ఎట్లా క్లీన్ చేస్తుందో సంజన? చేయి నాన్న పెద్ద అట్టే. రైస్ కూడా అయిపోయింది. ఓ చూడండి, మేము ఫైట్ చేసుకోమంటున్నారు కదా ఎవరు. నా చైన్ ఎప్పుడు పడుతుంది సంజన. అది చూడు రైస్ అయిపోయింది. అవే చేస్తారు. చేశాను అది ఆల్రెడీ. నువ్వు ఇటు సైడ్ నన్ను కొట్టినప్పుడు చేశాను. సాహితి రెడ్ చిల్లీస్ తీసుకురావాలి కదా, తీసుకురాలేదు. మా నువ్వు అక్కడే ఉన్నావు, కొంచెం ప్యాంట్రీలో ఉంది. మరి సాహితి కొంచెం తగ్గించు నాన్న. తగ్గించే ఉంది, మా లోలో ఉంది. హోదాలు తెల్లవి మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి అయిపోయినాయి. నాకు ఇవే నచ్చుతాయి ఎందుకో. ఈ మధ్య ఎక్కువ ఇవే వాడుతున్నాం ఇంట్లో కూడా. ఆల్రెడీ అంత ముందు ప్యాకెట్ ఉందంటే అది బాగున్నాయి. ఇడ్లీ కూడా నేను దీంతో వేసాను, దోశలకైతే అవి వేసాను, ఇంకా అవి అయిపోయినాయి. కానీ నెక్స్ట్ ఏనా కొంచెం ఎక్కువ నేను వేస్తాను ఇంకొకసారి. టేస్ట్ బాగుంటాయి. ఏనా చెయ్యి ఇరకపోయింది కాదు, ఎక్కువ తీసుకున్నా. వేసే టేస్ట్ భలే వస్తాయి మళ్ళీ కదా. పక్కన పడకుండా వేసా. ఇప్పుడు చనాదాలు ఉన్నాయి కదా బుడ్డి, ఇది పక్కన పెట్టేసి ఇది కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నా. ఎందుకంటే ఇది పప్పులాగా కూర అనమాట మాకు ఇప్పుడు. ఇంకా దీంట్లో ఉన్నాయి రా బుడ్డి, అడుగునా కొన్ని ఉంటే దీంట్లో వేసేసినట్టు పలే చేసా. ఇంకో దాంట్లో చూడు ఓన్లీ చనాదాను. అందుకే ఏందో రెండిట్లో ఉన్నాయి అని కొంచెం ఆలోచించి దీంట్లో నిండుకున్నట్టున్నాయి కదా. ఓ దాంట్లో వేసా. ఎలాగ మనం తాలింపులు వేసేస్తాం కదా అని ఒక 2 స్పూన్స్ వేసాను. అవి వేయాలి ఇప్పుడు. అవి ఒక 10 వేస్తాను. ఈ కారం కావాలి కదా, ఇంతే కదా కారం వేసి. కారం వేస్తాను కొంచెం, కానీ ఇవి ఎక్కువ ఉంటే బాగుంటాయి. నాకు తాలింపు ఎంత ఇష్టమో తెలుసు. 10 అక్కర్లేదు కానీ ఒక 7 వేస్తున్నాను. ఓకే ఓకేనా? మొత్తం వీడియో అయిపోయే వరకు అది ఉంటుంది నీ చేతిలో. ఏమో వెయిట్ లిఫ్టింగ్. బుడ్డి అది లోపల పెట్టేసి గబక్కన కొంచెం ఇంగు ఇచ్చేసి స్మెల్ వస్తుంది సార్ ఆల్రెడీ. ఇంగు అక్కడే ఉంది. వెళ్ళి కరేపాకులు తీసుకురా బుడ్డి. నో 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 సరే నేను వెళ్ళి తెస్తాను. సాహితితో పెట్టు. బయట ఎండగా ఉందంట. రీజన్స్ చూడండి. వర్షం పడుతున్నప్పుడేమో సాహితి వర్షం పడుతున్నప్పుడు బయట వర్షం పడుతుంది అన్నావు. అవును, ఇప్పుడు ఎండగా ఉంటే బయట ఎండగా ఉంది అంటున్నావు. బుడ్డి అది మీరు తాగాలి బుడ్డి. బయట సన్ బర్న్ అవి. సాహితి ఇది తాగాలి నాన్న మీరు. ఏంటి చాలా సూపర్ ఉంటది ఇది. అవునా, నాకన్నా స్మూతీలోనే వేసుకుంటా నేను. ఇక్కడ వాటర్లో ఇంకా బాగుంటుంది. చూపించు. ఇది యాక్చువల్లీ లైక్ చాలా స్టోర్స్ లో అమ్ముతారు, హోల్ ఫుడ్స్ లో. పిల్లలకి చాలా మంచిది ఇది అసలు. ఇది ఏంటంటే ఇది అమేజింగ్ గ్రాస్ అనే బ్రాండ్ లో. ఇది ముందు ఇంగు వేసేస్తున్నా. ఒక 1/2 స్పూన్ అలా వేసాను. ఓకే, చిటికెడేం కాదు, 2-3 చిటికెళ్ళు వేసాను బేసిక్గా. అమేజింగ్ గ్రాస్ అనే బ్రాండ్ ఉంటుంది. వాళ్ళు ఇట్లా డిఫరెంట్ పౌడర్స్ అన్ని వేస్తారు అనమాట. ఇది చాలా బాగుంటుంది, మాకు ఇది ఇష్టం. యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇది ఫ్లేవర్ ఏంటంటే స్వీట్ పెరీ ఫ్లేవర్. సో ఎగ్జాక్ట్ తాగుతా ఉంటే చాలా బాగుంటుంది స్వీట్. కాబట్టి వీళ్ళు స్టీవియా స్మూతీలో తాగాను, నేను వాటర్లో తాగలేదు ఇప్పుడు. వీళ్ళు స్టీవియా లీఫ్ చేస్తారు మా స్వీట్ అని. అందుకని నీకు ఆల్రెడీ నేను ఇక్కడ తీసినప్పుడల్లా డబ్బా గుర్తొస్తుంది. పెద్ద తల్లి
అంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటుంది ఇండి మరి అసలు ఏది సోఫాలో పడిపోయి సోఫాలో ఉంది నాన్న నిద్రపోతుంది. Energy సరే వచ్చింది. ఈరోజు సాయితి పాపం ఎండలో వెళ్ళలేనంటుంది కదా, నేనే వెళ్ళి తీసుకొస్తా కరివేపాకులు ఒక రెండు. సరే రా ఫాస్ట్గా ఇది అయిపోయింది మాడిపోతుంది. మమ్మీ వస్తున్నావా? గార్లిక్ వేయచ్చా? వేగాలి కదా గార్లిక్ కూడా వేసి. ఇది చూడండి గార్లిక్ ఉంది కదా, వేసి మొత్తం వేసి. ఎక్కువ గార్లిక్ పడుతుంది బుడ్డి దీంట్లోకి. ఇదిగోండి కరివేపాకు వేసుకొచ్చా కదా అది వేసేస్తున్నా. బేసికల్గా తాలింపులో ఏంటంటే ఎక్కువ గార్లిక్ వేసాను అంతే. ఇదిగోండి ఇంకో ఫ్లేవర్ కూడా ఉంది మా దగ్గర. అందుకే ఇప్పుడు అవి చూసినప్పుడల్లా కనిపిస్తున్నాయి. ఇదేమో బెర్రీ ఫ్లేవర్, ఇదేమో స్వీట్ బెర్రీ. దీంట్లో స్టీవీ యాడ్ చేసాడు, దీంట్లో లేదు. పెద్ది ఆ రెండిట్లో ఏది బాగుంటుంది నాన్న? రెండు బాగుంటాయి. ఏముంది బెర్రీ దాంట్లో అయినా మనకి కావాలనుకుంటే, స్వీట్ కావాలనుకుంటే ఒక 2 drops స్టీవీ. యాక్చువల్ ఇంకా కొంచెం ఆయిల్ వేయాలి కానీ వీళ్ళు వేయనీరు. బుడ్డి ఈ రోజుకి వేస్తాలే బుడ్డి, చాలా ఉంది. సరే తాలింపు వేసినందుకు గుర్తు సాహితీ తుమ్ముతుంది. ఇంకొక 1 స్పూన్ వేసాను బుడ్డి గట్టిగా. ఓకే. గార్లిక్లు బాగా ఎగితే బాగుంటాయి నాన్న టేస్ట్. ఒక రోజుకి వెళ్ళే రోజు వేయనుగా. నాన్న పెద్ద టేస్ట్ చేయవా? వచ్చేది పెద్ద తల్లి టేస్ట్ అంటే చూడండి, తలకాయ పైకి వచ్చింది, కళ్ళు తలకాయ వచ్చింది. అప్పుడు లేగుస్తావా? ఇండియాలో కూడా సంజన అంటుంది జట్లాగ్లో ఇండియాలో పనుకుంటాం కదా మధ్యాహ్నం పూట, అప్పుడు అమ్మమ్మ వాళ్ళు వేడిగా కూర తెచ్చేస్తారు, ఆ స్మెల్ తాలింపు స్మెల్తో లేగుస్తామంట. చేశారులే నాన్న, అందరు చేసి పెట్టారుగా వీళ్ళు నాయనమ్మ వాళ్ళు ఏం చేసి. నాయనమ్మ వాళ్ళు చేశారు, అమ్మమ్మ వాళ్ళు చేశారు, అందరు చేశారు. ఓకే ఇది పట్టుకుంటాను, నువ్వు వేయి. బుడ్డి వేగిపోయినాయి కదా, ఇది మరి ఇలా మొత్తం వేయకుండా కొంచెం ఇలా అంటున్నాను. ఓకే అప్పుడు బాగుంటుంది. కొంచెం తగ్గిద్దాము, సిమ్లో పెడతా. గార్లిక్ బాగా రెడ్గా వచ్చినాయి చూడు. అవును. సో ఇట్లా పొడిగా వేస్తున్నాను, కొంచెం ఈజీగా బాగుంటుంది అప్పుడు ఒకే చోట ఉండకుండా. దీనిలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం బుడ్డి, ఇంకా అవసరం లేదు వేయము కానీ నేను చూపిస్తాను. మనం ఇప్పుడు వేస్తాం కదా దీంట్లో పౌడర్ వేస్తాం కదా. యాక్చువల్లీ ఇలా పిండలేదనుకోండి వాటరు, అది మొత్తం ఇలా పిసరు అంటే ఏమంటారు ఇట్లా ఉంటుంది, ముషిగా ఉంటుంది. టేస్ట్ కూడా క్లమ్స్ లాగా ఉంటుంది. క్లమ్స్ లాగా ఉంటుంది కానీ టేస్ట్ నీకు అది డిఫరెంట్ కర్రీ బుడ్డి. ఇది మన ఫ్రై కదా ఈరోజు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంది తెలుసా? ఈరోజు సాహితీ ఎక్స్పెక్టేషను నేను ఫ్రెష్గా కారం పొడి చేసి వేయాలంట దీంట్లో. అలా వేయాలనుకోండి ఇంకెప్పుడు అవుతుంది అది ఈ రోజుకి బుడ్డి. సరే మరి ఇది లాపోయిన వాళ్ళు ఏం చేయాలైతే? కొబ్బరి కారం ఇంట్లో లేదు. ఓ అందుకనే నీకు డౌట్ వచ్చిందా? అందరి దగ్గర ఉండదు కదా, అమ్ముతారా బయట? నాకు తెలియదు, అమ్ముతారేమో. నేనైతే ఎప్పుడు బయట చేయలేదు. కొబ్బరి కారం అయితే ఏందంట నేను బీన్స్ ఇచ్చినట్టు సంజన కొబ్బరి కారం ఇచ్చిద్దంట. ఇంటికి వస్తే కొబ్బరి కారం ఇస్తుందంట. ఇచ్చాం కదా అట్లా కొంతమందికి ఇక్కడ. ఓపెన్ చేయను ఇచ్చాము కానీ ఏం చేయాలి కొబ్బరి కారం లేకపోతే ఇంట్లో? జస్ట్ రెగ్యులర్ కారం వేసుకుంటే సరిపోయింది కాదు. రెగ్యులర్ కారం అంత టేస్ట్ బాగోదు నాన్న. నేను గార్లిక్ ఎక్కువ వేయడానికి రీజన్ కూడా అదే అనమాట. ఏం చేయాలంటే లేకపోయింది అనుకోండి కొంచెం గార్లిక్ దీంట్లో తగ్గించుకొని అయినా బుడ్డి, లేదు కావాలి తినేవాళ్ళు వేసుకోవచ్చు. గార్లిక్, డ్రై కోకోనట్, చిల్లీ పౌడరు, సాల్ట్, ఈ 4 కలిపేసి మిక్సీలో తిప్పేసుకొని వేసేసుకోండి బాగుంటది. ఇప్పుడు నాకేందంటే అంత టైం లేదు కదా, సో నేను ఆల్రెడీ ఇండియా నుంచి కొబ్బరి కారం ఇది మా అమ్మ వాళ్ళు చేసి పంపిస్తారు ఎప్పుడు. లిటరల్గా నేను ఈ రోజు వరకు మా ఇంట్లో నేను ఎప్పుడు కొబ్బరి కారాలు ఇవే కారాలు నేను చేయలేదు. వీడియో కోసం అయితే డెఫినెట్గా ఒకసారి చేసి చూపిస్తాను. చూపిద్దాం అడిగి మరీ చేసి చూపిస్తాను పర్ఫెక్ట్ రెసిపీ. మాకు తెలీదు ఎలా చేస్తారు కూడా నాకు తెలియదు, లిటరల్గా తెలీదు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ కొబ్బరి కారం అయితే వేసేస్తాను. గెంటి ఉన్నాను, స్పూన్ ఇవ్వు, కొంచెం గట్టిగా ఉంది ఫ్రిడ్జ్లో. పైగా ఏం చేస్తారంటే బాగా ఇలా పెట్టి పంపించారు స్మెల్ కూడా పోకుండా. అందుకని నీకు ఇలా ఉంది కదా బుడ్డి. సాహితీ వాళ్ళు కారం తినలేరని చెప్పేసి కొబ్బరి ఎక్కువ వేస్తారంట, ఎక్కువ కారం తక్కువ వేసి బుడ్డి. అవును నేను ఆ కారం తినగలుగుతాను కానీ అమ్మమ్మ వాళ్ళ కారం డిఫరెంట్, వాళ్ళు చాలా స్పైసీ. దీంట్లో పప్పులకి ఇప్పుడు ఏం లేవు, అంటే చనాదాలు మినపప్పులు ఏమి ఉండవు. నేను చెప్పాను కదా 4 వేసేసుకోండి. ఈ రెసిపీ మళ్ళీ నేను ఇంకోసారి చూపిస్తాను. కనుక్కొని చెప్తాము. ఒక 2 స్పూన్స్ వేస్తాను బుడ్డి. యాక్చువల్గా ఇది చేయటం వేరే ప్రాసెస్. సో యాక్చువల్లీ కొబ్బరి కారం ప్రాసెస్ డిఫరెంట్, బట్ మమ్మీ చెప్పిన 4 ఇంగ్రీడియంట్స్ ఏంటిమా? సాల్ట్, డ్రై కోకోనట్, చిల్లీ పౌడరు, దాని తర్వాత గార్లిక్, అవి 4 వేసుకొని మీరు మిక్సీలో వేసుకొని పౌడర్ వేసుకొని చేయొచ్చు. కొబ్బరి కారం ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ, బట్ మీరు ఆ 4 వేసుకొని బ్లెండర్లో తిప్పి పౌడర్ లాగా వేసి దీంట్లో వేసుకున్నా కూడా బాగుంటుంది.
ఎందుకంటే కొబ్బరి కారం రెసిపీ నేను మెజర్మెంట్స్ తోటి మళ్ళీ చేసే ప్రాసెస్ మొత్తం అంతా కనుక్కొని చేసి చూపిస్తాను. సూన్ చూపిస్తాం, ఎందుకంటే మేము కూడా మాకు కూడా తెలీదు అండ్ చాలా మంది అడుగుతున్నారు ఎలా చేయాలని. సో ఒకసారి చూపిస్తాం. చాలా మెసేజ్లు వచ్చి చూపిస్తాను డెఫినెట్గా. మాకు కనుక్కొని ఒకసారి ఇంట్లో ట్రయల్ రన్ చేసి అప్పుడు చెప్తాము. ఇప్పుడు చూడండి ఇది ఫ్రై ఉన్నట్టే ఉంది కదా సాయికి, ఇక ఎక్కడా చూడు వాటర్ లేదు, అంత పిండేసాం కదా మనం. సంజన పిండేసింది కాబట్టి మనం ఇంట్లో ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా, అందుకని కొంచెం మీకు ఇలా ఉంది. బయట పెడితే చాలా కొబ్బరి కారం బుడ్డి. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా. మీరైనా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నారు అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక నెల అయితే ఓకే, కానీ అంతకంటే ఎక్కువ ఉంటే సరే. అయితే సంజనాన్ని పిలవచ్చు ఇప్పుడు, అయిపోయింది కదా. నేను కూడా తీమా బయటకు లోపల తీస్తా. సంజన ఇది ఇంకొక టెక్నిక్ బుడ్డి, సంజన సాయితి కొబ్బరి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేపక్కర్లేదు, మరీ ఎక్కువసేపు మాడిపోయినట్టుగా. కొబ్బరి కదా, డ్రై కొబ్బరి. అవును. సంజన 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 పెద్ద స్మెల్ రావట్లేదా నీకు? ఆగు, జట్లాక్లో ఉంది, కొంచెం బయటకు వచ్చి ఒక 2 సూట్ కేసులు ముందలు కనిపిస్తే కాదు బుడ్డి. బుడ్డి నాకు డౌట్ వస్తుంది. మామూలుగా ఇండియా ట్రిప్ అనుకోండి, ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నుంచి మనకి 18 hours ఫ్లైట్ ఉంటుంది కదా. 18 hours ఫ్లైట్లో ఉంటే ఆ జట్లాక్ వేరే, సంజనాకి 3 hours కార్లో ఉంటేనే ఇంత జట్లాక్ ఉంటుంది బుడ్డి. లిటరల్గా అదే కదా. బాగుంది కదా. నువ్వు పిస్కాలకి బాగుందంటావా? నువ్వు కలిపి అది నేను కలిపాలకి ఇంకా బాగుంది. కట్ చేసిన మనిషి పాపం అక్కడ పండించిన రాధా ఆంటీ వాళ్ళందరూ వెళ్ళిపోయారా? సరే, వాళ్ళకి ఫస్ట్ క్రెడిట్, రాధా ఆంటీ కిషోర్ అంకుల్కి ఫస్ట్ క్రెడిట్. ఎందుకంటే వాళ్ళే ఇంత బాగా ఆర్గానిక్ వెజిటబుల్స్ పండించి మళ్ళీ అందరితో షేర్ కూడా చేసుకుంటున్నారు. ఫోన్ చేసి మరీ రాండి అని పిలిచి వాళ్ళ గార్డెన్లోకి వెళ్ళి తెచ్చారు. వాళ్ళు మేమేం వెళ్ళలేదు, వాళ్ళే పాపం కోసి అన్ని ఇచ్చారు, కట్ చేసి హార్వెస్ట్ చేసి. పైగా తన అందరికి కట్ చేసి మరీ ఇస్తుందంట బుడ్డి. అవునా? అదంత పని చాలా వర్క్ అసలు. టేస్టింగ్ టైం, ఆకలి టైం, టేస్టింగ్ లంచ్ టైం కూడా అయింది. యాక్చువల్లీ నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేను తినేస్తున్నా ఇట్లా. మళ్ళీ నెయ్యి అవధిస్తా లోపల నుంచి. ఫ్రిడ్జ్లో ఉంది, అది కొంచెం ఇప్పుడు తీయాలి, వేడి చేయాలి, అంత టైం లేదనమాట. అమ్మ ఏంటంటే నెయ్యి ఎక్కువ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి. బుడ్డి ఒక గార్లిక్తో తిను కంపల్సరీ. నువ్వు వేసుకున్నా నాకు అక్కడ ఉన్నాయి పెద్ద. స్పైసీనెస్ కూడా కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇది అసలు ఆకుకూర లాగే లేదు, చాలా బాగుంది. మళ్ళీ మనం ఇప్పుడే కదా ఇవన్నీ వేసాము, దాల్స్ కూడా కొంచెం క్రంచీగా బాగుంది. మళ్ళీ సాల్ట్ కూడా నేను ఫస్ట్ అది మనం కుక్ చేసాం కదా కూరని, అప్పుడే వేసాను కొంచెం. ఇంకా దాని తర్వాత కొబ్బరి కారంలో సాల్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా సాల్ట్ వేసుకునేటప్పుడు కొబ్బరి కారం వేసినప్పుడు సాల్ట్ తక్కువ పడుతుంది. నచ్చిందా పెద్ద? ఎందుకంటే వీళ్ళకి నిజంగానే ఇది అడగాలి. నేను ఎప్పుడు ఇంట్లో అయితే ఇక్కడ అవ్వదు కదా చేయటం, తోటకూరలు అవన్నీ పండించుకునే వాళ్ళు హ్యాపీగా పండించుకోవచ్చు. చాలా పెరిగింది మొన్న వాళ్ళ ఇంట్లో, బాగా అనిపించింది. ఇంకో థింగ్ ఏంటంటే నువ్వు ఆయిల్ వేసినా అసలు ఆయిలీగా ఏం లేదు, ఎక్కువ వేయలేదు నాన్న. మొత్తం మీద 3 spoons వేసి ఉంటాం గట్టిగా, ఎందుకంటే ఎక్కువ ఉండదు. కానీ కర్రీ చాలా ఉంది కదా. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే డెఫినెట్గా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీనే కాదు మిగతా ఏ అయినా ట్రై చేస్తే డెఫినెట్గా మాకు చెప్పండి. చాలామంది అయితే ఆల్రెడీ మేము ట్రై చేస్తున్నాము, చాలా బాగున్నాయి అంటున్నారు. వీఆర్ సో హ్యాపీ దట్ యూ లైక్ దెమ్. అండ్ అంతే కదా, ఇది మన ట్రెడిషనల్ అథెంటిక్ తోటకూర తాలింపు. అవునా? బేసిక్గా. కానీ కొబ్బరి కారం ఒక్కటి చూపిద్దాం అనుకున్నాం కానీ టైం లేదు. ఈసారి ఏంటంటే ఓన్లీ అదే చూపిస్తాను వీడియోలో సపరేట్ కాబట్టి. బట్ అదే కొబ్బరి కారం మీ దగ్గర లేదు అనుకుంటే మీరు ఒక ఈజియర్ వెర్షన్ ఆఫ్ కొబ్బరి కారం ఏంటంటే గార్లిక్, దాని తర్వాత కొంచెం కారం, సాల్ట్ అండ్ డ్రై కోకోనట్, ఆ 4 ఇంగ్రీడియంట్స్ మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు. అంతే, ఆ 4 మీ కర్రీలో వేసేయచ్చు, 2-3 సార్లు బ్లెండ్ చేసి. కొబ్బరి కారం కొంచెం డిఫరెంట్ రెసిపీ ఉంటుంది, బట్ మీకు సింపుల్ ఇట్లాంటి కర్రీలో వేయాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. సరే అయితే that's it for this video. See you guys in the next video. Bye. Se acabó. Free drinks in the house.